ఈవెంట్స్కి సింగర్స్ అండ్ బ్యాండ్ టీమ్ లేకపోతే ఏం మజా వస్తుందండి. సో వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అవుదాము. అసలు ఎలా మీట్ అయ్యారు వీళ్ళంతా కూడా, ఈ టీం అందరూ కూడా ఇక్కడ పాఠశాలలో. సో కనుక్కుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు జోయల్ అండి. పియానో ప్లేయరా మీరు? అవునండి, కీబోర్డ్ ప్లేయర్. కీబోర్డ్ ప్లేయర్. అండ్ నార్మల్గా అసలు మీ టీం అందరూ కూడా ఎలా గ్యాదర్ అయ్యారు ఏంటి పాఠశాలలో? అంటే వీళ్ళందరూ మమ్మల్ని ఇండివిజువల్గా ఇన్స్టాగ్రామ్స్లో ఎవరి హ్యాండిల్స్కి వాళ్ళకి మెసేజెస్ పంపించేసి అలా ఇంట్రెస్టెడ్ అని అడిగారండి. సో మేము అలా ఇంట్రెస్ట్తో అలా కలిసాం. సో మీరు ఇక్కడ కీబోర్డ్ ప్లేయర్ కాబట్టి సో మొత్తం కూడా సో మీ పార్ట్ ఎంతవరకు ఉంటుంది ఇక్కడ పాఠశాలలో? లైక్ నేను పాటలు స్టార్ట్ అయ్యే ముందు మ్యూజిక్ కానీ, మధ్యలో మ్యూజిక్స్ కానీ, ఇంకేమన్నా ట్రాన్సిషన్స్ అప్పుడు అలా ప్లే చేస్తూ ఉంటాను. ఓకే, నైస్. థ్యాంక్ ఓకే, సో మీ పేరు? ఉదయ్. ఉదయ్ గారు చాలా బాగా ప్లే చేస్తున్నారండి. సో ఏంటి మీ పార్ట్ ఇక్కడ ఎంతవరకు ఉంది? అంటే సింగింగ్ ప్లస్ గిటార్. సింగింగ్ కూడా? ఓ బాగా పాడతారు. అయితే ఒక పాట పాడండి అయితే. ఏమైందండి అట్లా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు, అంతా షాక్ అయ్యి? సో మీ ఫ్రెండ్స్ అందరూ ఎట్లా గ్యాదర్ అయ్యారు ఒక చోటకి? చరితక్క ఇన్స్టాగ్రామ్లో చూసి, అంటే అన్న తెలుసు, సింగర్ అన్న తెలిసిన ఉన్నాడు, అట్లా చరితక్క మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో చూసి మాకు కాల్ చేసింది. అలా ఒకసారి అందరం వచ్చాక అప్పుడు మేము ప్లే చేసేదాన్ని బట్టి మంచిగా అనిపించి ఇంకా స్టార్ట్ చేసాం అప్పటి నుంచి. ఓకే, ఓకే. శశాంక్ అండ్ మేఘనా గారు హాయ్ అండి. Hello, సో hello. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా పాడుతున్నారు, చాలా క్యూట్ గా పాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనకి ఇలాంటి మ్యూజిక్ ఈవెంట్స్ కి సింగర్స్ కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే మీరు ఇక్కడ నుంచి అందరిని ఎంకరేజ్ చేస్తుంటే సో మిమ్మల్ని చూసి అక్కడ ప్రేక్షకులు అందరూ కూడా, ఆడియన్స్ అందరూ కూడా పాడుతూ ఉంటారు. సో ఫస్ట్ అసలు సాంగ్స్ చూసింగ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవడం అవన్నీ కూడా ఫస్ట్ మీరే చూస్ చేసుకుంటారా, లేకపోతే టీం అందరూ కలిసి ఎలా? 10 days 1 week నుంచి అందరం కూర్చొని ఫస్ట్ ఆడియన్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లో వాళ్ళకి కావాల్సిన సాంగ్స్, టీమ్ అంతా థీమ్ ఏమన్నా లేకపోతే ఇలా చేద్దామని అనుకున్న సాంగ్స్ వేసుకొని, అండ్ మోర్ ఓవర్ మా ఫేవరెట్స్ కూడా మేము పాడాలని కొన్ని ఉంటాయి కాబట్టి అవి ముందు ఒక లిస్ట్, అంటే మిక్స్డ్ లిస్ట్ అనమాట. ఆడియన్స్ లిస్ట్ ఏంటి, మా లిస్ట్ ఏంటి, మనం చేస్తే ఎలివేట్ అయ్యే లిస్ట్ ఏంటి సాంగ్స్. అంటే ఓన్లీ జోష్ఫుల్ సాంగ్సా? సో ఏ వేలో సెలెక్ట్ చేసుకుంటారు? బ్యాలెన్స్ చేస్తాను, అన్ని బ్యాలెన్స్ చేస్తారు. ఈక్వల్గా ఉండేలా. సో అన్ని ఆల్ సాంగ్స్ మిక్స్ చేసేస్తారు అనమాట. అటు డ్యూయట్ అని లేదు, సోలో సాంగ్స్ అని లేదు, మొత్తం అన్ని సాడ్ సాంగ్స్. వైబ్ ఇంపార్టెంట్. వైబ్ ఇంపార్టెంట్. సో మెయిన్ గా వైబ్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆడియన్స్ నుంచి ఆ వైబ్ మెయిన్ గా మీరు కోరుకునేది అదే కదా. సో ఆడియన్స్ వైబ్. మా ఫౌండర్స్ కూడా అదే చెప్తుంటారు, ఏంటంటే మా ఆడియన్స్ ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్. ఆ 2 గంటలు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి యూనో ఇక్కడికి వచ్చినందుకు అరే ఎంత బాగా అయింది అని వాళ్ళ ఒక రెస్పాన్స్, అది మాకు కావాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ అయింది. కాబట్టి మా ఫేవరెట్స్ వాళ్ళ ఫేవరెట్స్ అన్ని కలిపే ఆ వైబ్ రావాలి కాబట్టి మిక్స్డ్ ప్లేలిస్ట్. పాఠశాల గోల్ అదే అనమాట మా అందరికి, ఆడియన్స్ హ్యాపీ వెళ్ళాలి. ఈ 2 hours వాళ్ళకి ఏం గుర్తు రావద్దు అని. ఓకే, మీ పాటలే గుర్తు రావాలి, మీరే గుర్తు రావాలి.